హలో, మనం ఎక్కడికి వచ్చినామో చూపిస్తాను. చూడండి, ఫామ్ హౌస్. ఇది మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమేమి వర్క్ చేస్తున్నామో చూపిస్తాను. వర్క్ లోపల ఎట్లా ఎట్లా వచ్చిందో, వర్క్ ఏమేమి చేసిరో చూపిస్తాను. సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మన ప్లంబింగ్ వర్క్ ఇట్లా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈరోజు లాస్ట్. దీంట్లో ట్యాప్స్ కానీ మొత్తం లోపల బాత్ టబ్ ఇట్లా పెట్టినాము. అవన్నీ ఎట్లా వచ్చినాయో చూడాలంటే ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎల్ఎం బ్లాగ్స్. సో లోపలికైతే వెళ్దాం, చూద్దాం రండి. కార్పెంటర్ వర్క్ అయితే అయిపోయింది. సో కిటికీలు ఇట్లా వచ్చినాయి. డోర్లు అయిపోయింది, ఈ డోర్ ఇట్లా. సో కార్పెంటర్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ డోర్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ కిటికీలు ఇవి. ప్లెయిన్గా వచ్చినాయి గ్లాసెస్ ఇట్లా. చాలా బాగా వచ్చింది, చూడడానికి చాలా రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది. సో సైడ్లకు చూపిస్తా. ఇది కిచెన్ది, ఇది కిచెన్ది. కిచెన్ గ్లాసెస్ మొత్తం అన్నీ ప్లెయిన్గా వచ్చినాయి. లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఇట్లా 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 కావాలంటే చూసి చేయించుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ గ్లాసెస్ వచ్చినాయి. అంటే బ్యాక్ సైడ్ నుండి ఎవరు చూడకుండా లోపలికి. సో మనకు ఫ్రంట్ సైడ్ మాత్రం ఇట్లా వచ్చినాయి. సో బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను మీకు. లాస్ట్ టైం బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ పెట్టి చూపించలేదు. సో వాటర్ ట్యాంక్ అయితే ఇట్లా వచ్చింది. స్టాండ్ వచ్చింది, స్టాండ్ మీద అయితే వచ్చింది వాటర్ ట్యాంక్. సో ఇక్కడ నుంచి లైన్స్ కిందికి వచ్చినాయి. ఇక్కడైతే అవుట్లెట్ ఉన్నది. సో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే గ్లాసెస్ కిటికీలు ఇట్లా వచ్చినాయి. చాలా బాగా అనిపిస్తున్నాయి. బాత్రూంలో ట్యాప్స్, బాత్ టబ్, కమౌండ్స్ అన్నీ ఎలా ఫిట్ చేసినామో ఈ వీడియో పూర్తిగా చూపిస్తాము. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక కంప్లీట్ బాత్రూమ్ ఫిట్టింగ్ గురించి మంచి అవగాహన అయితే వస్తుంది. ముందుగా బాత్రూంలో ఉన్న అన్ని వాటర్ లైన్స్ని చెక్ చేస్తాము. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ లైన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి. ఫస్ట్ టెస్ట్ చేసేసినాం ఆల్రెడీ. టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి టైల్స్ ఫిట్టింగ్ పూర్తయిన తర్వాత లీకేజ్ వస్తే మళ్ళీ మొత్తం పని చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వాష్ బేసిన్, ట్యాప్స్, యాంగిల్ కాక్స్, హెల్త్ ఫాసెట్, షవర్ మిక్సర్, డైవాటర్ అన్ని ఫిట్టింగ్స్ని ఒక్కొక్కటిగా అమర్చినాం. ప్రతి కనెక్షన్ దగ్గర టెప్లాన్ టేప్ ఉపయోగించి టైట్గా అయితే ఫిట్ చేసినాం. దీనివల్ల అయితే లీకేజ్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉండదు. ఇప్పుడు ఒక బాత్ టబ్ ఇన్సులేషన్ గురించి చూద్దాము. బాత్ టబ్ పెట్టే ముందు నేల పూర్తిగా లెవెల్లో ఉందా లేదా ఒకటి చూసి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెవెల్ లేకపోతే ఒకవైపు నిలిచిపోతుంది, ఒకవైపు హైట్ ఒకవైపు డౌన్ అయితే వాటర్ అయితే సరిగా వెళ్ళాయి. ఈ కనెక్షన్ వాటర్ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఫిక్స్ చేయాలి. డ్రైన్ దగ్గర సిలికన్ అన్న ఎంసీల్ అన్న పెట్టి ఉపయోగించి వాటర్ బయటికి రాకుండా, లీకేజ్ లేకుండా అయితే చెక్ చేసుకోవాలి. అది పెట్టిన తర్వాత అయితే వాటర్ చెక్ చేసుకోవాలి. కమౌండ్ ఇన్సులేషన్ చేసినాము. కమౌండ్స్ పెట్టే ముందు అయితే అవుట్లెట్ సరిగా సెంటర్లో ఉందా లేదా చూసి కింద రబ్బర్ వస్తుంది, ఆ రబ్బర్ సరిగా ఫిక్స్ చేయాలి. సో అది కమాండ్ కూడా లెవెల్లో ఉండడం చాలా ముఖ్యం. ఒకవైపు ఎత్తుగా లేదా ఒకవేళ తక్కువ, ఒక సైడ్ తక్కువ ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కమాండ్ ఫిక్స్ చేసిన తర్వాత ఫ్లష్ ట్యాంక్లో చిన్న చిన్న ఫిట్టింగ్స్ వస్తాయి. సైమన్ సెట్ అంటుందని, ఆ సైమన్ సెట్ సరిగా పనిచేస్తుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. చిన్న లీకేజ్ ఉన్నదంటే వాటర్ అయితే కమౌండ్స్ లోపలనే లీక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అది వరకు మామూలుగా చూస్తే అర్థం కాదు. మార్నింగ్ వరకు నైట్ ఆన్ చేసి ఉంటాయి అనుకో, మార్నింగ్ వరకు మొత్తం వాటర్ మొత్తం ఖాళీ అవుతుంది ట్యాంకు. హెల్త్ ఫస్ట్ ఎయిడ్ కూడా సరైన అంటే మంచి హైట్లో మనకు కూర్చుంటే మనకు హ్యాండ్కు
కంఫర్టబుల్ ఉన్నంత వరకు అయితే చూసుకొని హైట్లో అయితే ఆ పొజిషన్లో పెట్టాలి. చివరిగా మొత్తం బాత్రూమ్ని క్లీన్ చేసి అన్ని ఫిట్టింగ్స్ని మరోసారి చెక్ చేసుకున్నాము. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా ముఖ్యం. మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగిస్తే సంవత్సరాల పాటు ఎలాంటి సమస్య లేకుండా అయితే పనిచేస్తాయి. మీరు కూడా కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా అయితే, లేదా బాత్రూమ్లు రెనోవేషన్ చేస్తున్నా, మంచి ప్లానింగ్తో పాటు క్వాలిటీ ఫిట్టింగ్స్ ఎంచుకోవడం అయితే చాలా అయితే ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ప్లంబింగ్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, పీవీసీ వాటర్ ప్రూఫింగ్ మరియు హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఫైనల్గా అయితే గెస్ట్ హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయ్యింది. ప్లంబింగ్ వర్క్ అయిపోయింది, మొత్తం కార్పెంటర్ వర్క్ అయింది, పెయింటింగ్ అయితే ఫైనల్ వర్క్ ఉంది, ఫైనల్ కోటింగ్ అయితే ఒకటి ఉన్నది. ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే మనకు ముందట పార్కింగ్లో గ్రాస్ అయితే వస్తుంది. ఆ గ్రాస్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ గ్రాస్ వచ్చిన తర్వాత అయితే ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. ఇంకా ఇదే పార్ట్ 3 లాస్ట్ వీడియో అండి. ఈ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయ్యింది. సో మనం లాస్ట్కు గ్రాస్ అది అయిన తర్వాత నేను లాస్ట్కి ఒకసారి వెళ్ళేసి మీకోసం ఒక వీడియో చేసి అయితే పెడతా. సో మన ఛానల్ ఈ ఫామ్ హౌస్ దగ్గర అయితే మేము వర్క్ చేసిన రోజులు అయితే చాలా మంచిగా అనిపించింది. వాతావరణం కానీ అక్కడ వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా ఒక టూర్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు అయితే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక 2 days 3 days పోయినప్పుడల్లా ఒక 2 days అయితే ఉండి చేసి అయితే వచ్చినాము. ఇట్లాంటి వాతావరణంలో వర్క్ చేసినా కానీ ఎంత ఇబ్బంది పడ్డా కానీ ఏమనిపించదు. సో ఫైనల్గా అయితే వర్క్ అయితే ఇట్లా అయిందండి. ఇంకా సెప్టింగ్ ట్యాంక్ ఒకటి ఉంది, వాటర్ సంప్ ఒకటి ఉన్నది. అదైతే తర్వాత మేసెల్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు అయితే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత మీకు ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. ఎట్లా వచ్చింది లాస్ట్కు మొత్తం గేట్ ఇట్లా అయిపోయిన తర్వాత ఆ గ్రాస్ అంతే పెడతారంట. ఆ గ్రాస్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.